ఈగరని చెప్పి ఈ రకం అంటే సవరంబికి చేతిలో పెట్టినట్టు. అయితే కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు ఇందులో ఈ డెలివరీ జాబ్లో చిల్లర చూడండి. 7:30కి లాగిన్ అయినా. ఇది ఫస్ట్ ఆర్డర్. ఇది ఫస్ట్ది సాటర్డే. ఈరోజు సాటర్డే ఎర్నింగ్స్ ఎంత అవుతాయో చూద్దాం. ఇది 4th ఆర్డరు. ప్రతి ఆర్డర్ని వీడియో చేయడం అవసరమా అనిపిస్తుంది. ఇది 4th ఆర్డరు. ఇది 5th ఆర్డరు. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉండే ఫోటోలు తీసుకోవడానికి లేట్ అయింది. 6th ఆర్డర్. ఇది 15th ఆర్డర్ డెలివరీ ఇచ్చిన. అయితే ప్రతిదీ వీడియో ఎందుకు తీయాలని చెప్పేసి నేనే మిగతా వీడియో తీయలేదు. మెయిన్ వీడియో తీద్దామని మెయిన్ తీసిన. అయితే కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసా ఇందులో ఈ డెలివరీ జాబ్లలో ఫుడ్ డెలివరీ కానీ లేకపోతే గ్రాసరీ డెలివరీ కానీ ఇంకా ఏవైనా డెలివరీ జాబ్లలో వాళ్ళు ఆన్లైన్ పేడ్ చేసినా కానీ లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ కానీ ముందు పెయిడ్ మన చేతిలోకి వచ్చినాకనే వస్తువు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే అందరు కస్టమర్లు ఒకటే రకంగా ఉండరు. ఎందుకంటే ఒక్కొక్క తీరుగు ఉంటారు. సో కాబట్టి మనము పెయిడ్ అయిన తర్వాతనే డెలివరీ మార్క్ చేయాలి. అంతకు ముందు అవన్నీ చేయద్దు. ఎందుకంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది మన మీద. ఇది 18th ఆర్డర్. దీనికి లిఫ్ట్ లేదు. కస్టమర్ సీరియస్ చూసింది, సీరియస్గా తీసుకుంది. అంటే మన ముఖం అంతా దరిద్రంగా ఉందా ఏంది? ఈ ముఖానికి నవ్వుతూ తీసుకుంటారా ఏంది? 20వ ఆర్డర్ ఇచ్చేసి వచ్చింది ఇప్పుడే. ఈగరని చెప్పి ఈ రకం అంటే సవరంబికి చేతిలో పెట్టినట్టు సగం క్యాష్ ఇస్తా సగం ఆన్లైన్ పేడ్ చేస్తా అంటే నేను ఈ రాయి తీసుకొని కొట్టుకోవాలా? మేడం అట్లా కాదు మేడం, సగం మొత్తం క్యాష్ అని ఇవ్వండి, మొత్తం ఆన్లైన్ పేడ్ అనే చేయండి అంటే నా దగ్గర లేవమ్మా అంటే ఇంకా సర్లే అనుకొని తల కిందికి వేసుకొని తీసుకోవాల్సి వచ్చింది. అంటే పైగా 4 కిలోమీటర్స్ దూరము. మళ్ళీ ఇంకా తప్పదులే అనుకుని. అంటే ఇంకోటి ఏంటంటే చిల్లరగా డబ్బులు తీసుకుంటే మనకు ఎటు పోతాయో తెలియదు, అవి లెక్కలోకి రావు. అది ప్రాబ్లం. చిల్లర చూడండి ఎక్కడి నుంచి తెచ్చిండ్రో ఏమో. ఇంటికి వెళ్దామనే టైంలో ఫ్రోజన్ బ్యాగ్ పడ్డది. అంటే కూల్ బ్యాగ్ అనమాట. కూల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఈ బ్యాగ్లో వస్తాయి. లేకపోతే ఇటు నుంచి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఇది స్టోర్లో తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి మళ్ళీ స్టోర్కి కంపల్సరీ వెళ్ళాలి. స్టోర్లో ఇచ్చేసి రావాలి. ఇది 22nd ఆర్డరు. 22nd ఆర్డరు. నిన్న కూడా కరెక్ట్ 22 అయినాయి నిన్న కూడా. అంటే కాకపోతే నిన్న టైం కొంచెం తక్కువ పట్టింది, ఈరోజు కొంచెం టైం ఎక్కువ పట్టింది. అంటే నిన్న 7కే 22 అయిపోయినాయి. ఈరోజు 22 కావడానికి, ఈరోజు సాటర్డే 22 కావడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. 10:15 అవుతుంది ఇప్పుడు టైము. అంతే 10:15 అవుతుంది. మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఈ కూల్ బ్యాగ్ స్టోర్లో రిటర్న్ బ్యాగ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మొత్తం ఎర్నింగ్స్ ఎంత అయింది? 9 ఇప్పుడు ఎంత 10:20 అవుతుంది. అంటే మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 10:20 దాకా ఎంత అయింది ఏందనేది చెప్పేసి స్క్రీన్ రికార్డులో చూపిస్తా. ఓకే, ఇద్దరితో క్లోజ్ చేస్తున్నా. కస్టమరు ఆల్రెడీ టిప్పు 50 రూపీస్ వేసిండు ఆన్లైన్లో. మళ్ళీ పిలిచి మళ్ళీ 70 రూపీస్ మళ్ళీ పిలిచి టిప్ ఇచ్చిండు. పేఅవుట్లోకి వెళ్తే అయితే 22 ఆర్డర్స్ అయినాయి. నిన్న కూడా అంతే 22 ఆర్డర్స్ అయినాయి. 22 ఆర్డర్స్. లాగిన్ అవర్స్ ఏమో 14 అవర్స్. 14 గంటల లాగిన్ అవర్స్. డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది 55 కిలోమీటర్స్. అంటే ఇది డబుల్ అవుతుంది, 110 కిలోమీటర్స్. మొత్తం ఆర్డర్ అమౌంట్ వచ్చేసి మొత్తం టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 1321 రూపీస్. అంటే 70 రూపీస్ టిప్పు, 210 రూపీస్ ఇన్సెంటివ్. మొత్తం కలుపుకొని నేను చేసిన అమౌంట్ ఏమో 1041. 7 కస్టమర్ టిప్ 70, ఇన్సెంటివ్ 210. ఈ మొత్తం కలుపుకొని 1321 రూపీస్ మొత్తం చేసింది ఎంత. నేను ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 1041 రూపీస్. ఇది ఈరోజు మొత్తానికి అయిన ఎర్నింగ్స్.